దారిలో కత్తి పెట్టుకుని ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రౌడీ. అప్పుడే అటువైపు వస్తుంటాడు ధీరజ్. ఆ చెప్పరా ఏంటి అంటూ ఫోన్లో మాట్లాడుతూ ధీరజ్ కారుకు అడ్డంగా వెళ్ళి మూర్చపోయినట్టుగా కింద పడిపోయి కొట్టుకుంటూ యాక్ట్ చేస్తాడు రౌడీ. వెంటనే ధీరజ్ కారు దిగి బ్రో అంటూ అతడిని లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. అతడి చేతిలో కారు కీస్ పెట్టి లేపి నీళ్లు అందిస్తాడు. తర్వాత లేపి జాగ్రత్తగా బ్రో అని చెప్తాడు. వెంటనే రౌడీ కత్తితో ధీరజ్ను 4-5 సార్లు పొడి చేయడంతో కింద పడిపోతాడు ధీరజ్. వెంటనే ధీరజ్ అని నిద్ర లేచి అరుస్తూనే ఉంటుంది ప్రేమ. అంటే ఇదంతా ప్రేమ కళ అన్నమాట. ధీరజ్ అంటూ ప్రేమ భయపడుతూనే ఉంటుంది. వెంటనే ధీరజ్ లేచి ఏమైంది ప్రేమ అంటూ వాటర్ తాగిస్తాడు. టెన్షన్ అవ్వకు, కూల్గా ఉండు, ఏమైంది ప్రేమ, ఎందుకు అలా భయపడుతున్నావు అని అడుగుతాడు ధీరజ్ నీకేం కాలేదు కదా, సేఫ్గానే ఉన్నావు కదా అంటూ ధీరజ్ను పట్టుకుంటుంది ప్రేమ భయంగా. ఏంటి ఏమైనా పీడకల వచ్చిందా అంటాడు ధీరజ్. అవునురా, నిన్నెవరో కత్తితో పొడిచినట్టు పీడకల వచ్చింది. నేను అసలే భయంతో చచ్చిపోతున్నాను. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు అంటుంది ప్రేమ. మరి అర్ధరాత్రి వచ్చే కలలు ఏం పాపం చేశాయి అంటాడు ధీరజ్ కూల్గా. రేయ్, నా భయం అర్థం చేసుకోకుండా ఏంట్రా నువ్వు అంటుంది ప్రేమ. మన భయాలు ఆలోచనలే కళలుగా వస్తాయి అంతే తప్ప తెల్లవారుజామున వచ్చే కళలకు ప్రత్యేకంగా శక్తులు ఉండడం, మధ్యాహ్నం వచ్చే కళలకు శక్తులు లేకుండా ఉండడం ఏం ఉండదు, పడుకో అంటాడు ధీరజ్. రేయ్, మనం దూరం అయిపోతామేమో, మన బంధం విడిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నన్ను వదిలేస్తావేమో అని నాకు చాలా భయంగా ఉందిరా అంటూ ప్రేమ భయంగా అంటుంది. నాకు అంత అదృష్టం లేదు లేవే, దెయ్యాలు ఒకసారి పడితే అంత తేలిగ్గా వదిలిపెట్టవు అంటాడు ధీరజ్ కూల్గా. రే సచ్చినోడా, నేను అంత భయపడుతుంటే నీకు కామెడీగా ఉందేంట్రా అంటుంది ప్రేమ కోపంగా. ప్రేమ, మన పెళ్లి అనుకోకుండా జరిగి ఉండవచ్చు, కానీ మన బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడో ముడివేసి ఉంటాడు. అందుకే మన బంధం ముడిపడినంత తేలిక కాదు విడిపోవడం అంటాడు ధీరజ్ ప్రేమగా.